పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయని ప్రయోగం చేసి నిరూపిద్దాం. పప్పులో ప్రోటీన్స్ ఉన్నాయని ఎలా నిరూపిస్తామంటే, ఫస్ట్ పప్పుని ఏం చేసినా మనం దంచి పౌడర్ చేసి పప్పు పౌడర్ని ఒక పరీక్ష నాలుగులోకి తీసుకోవాలి. ఓకేనా? పప్పు పౌడర్ని ఏం చేస్తున్నాం, పరీక్ష నాలుగులోకి తీసుకోవాలి. ఓకేనా? తీసుకొని దీనికి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి షేక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏం తయారైంది? పప్పు ద్రావణం తయారైంది. ఏంటిది ఇది? పప్పు ద్రావణం తయారైంది. ఓకేనా? దీన్ని పక్కకు పెట్టేయాలి. పెట్టేసి ఇప్పుడు ఇది చూడండి, ఇదేంటిది? సోడియం హైడ్రాక్సైడ్. ఇదేంటిది? కాపర్ సల్ఫేట్. ఓకేనా? ఫస్ట్ కొంచెం పరీక్ష నాలుగు తీసుకొని దాంట్లో 100 ml వాటర్ పోసి కాపర్ సల్ఫేట్ వేయాలి. కాపర్ సల్ఫేట్ వేసుకోవాలి. వేసి దీన్ని ఏం చేయాలి? షేక్ చేయాలి. ఓకే, పక్కన పెట్టేద్దాం. ఇంకొక పరీక్ష నాలుగు తీసుకొని ఇదేంటిది? సోడియం హైడ్రాక్సైడ్. ఓకేనా? ఈ పరీక్ష నాలుగులో కూడా 100 ml వాటర్ పోయాలి. కొంచెం దూరం సోడియం హైడ్రాక్సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి తయారు చేసినాం మనం? సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తయారు చేసినాం, కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేసినాం, ఇంకొకటి పప్పు ద్రావణం తయారు చేసినాం. ఓకేనా? ఇప్పుడు 3 ద్రావణాలు తయారు చేసినాం కదా. ఈ పప్పు ద్రావణానికి ఫస్ట్ కాపర్ సల్ఫేట్ ఒక 2 చుక్కలు కలపాలి. ఈ ద్రావణాన్ని ఒక 2 చుక్కలు కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని కలపాలి. నెక్స్ట్ ఇది ఉంది కదా సోడియం హైడ్రాక్సైడ్, దీన్ని ఒక 10 drops కలపాలి. కలిపి ఒక 5 minutes ఇట్లా పక్కన పెట్టేయాలి. ఆల్రెడీ వచ్చేస్తుంది. ఏ కలర్ వచ్చింది చూడండి? వైలెట్ కలర్లోకి వచ్చింది. ఓకే, వైలెట్ కలర్లోకి వచ్చింది అంటే ఈ పప్పులో ఏమన్నట్టు? ప్రోటీన్. వైలెట్ కలర్లోకి వచ్చిందంటే ఇందులో ఏమన్నట్టు? ప్రోటీన్స్ ఉన్నట్టు. ఓకేనా? కాబట్టి పప్పులో ఏమున్నాయి? ప్రోటీన్స్. మనం ఏమేమి యాడ్ చేసినాం? పప్పు ద్రావణం, పప్పు ద్రావణానికి కాపర్ సల్ఫేట్ ద్రావణం, తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం. ఏ కలర్ వచ్చింది? వైలెట్ వచ్చింది. వైలెట్ లేదా పర్పుల్ రంగులోకి వచ్చినట్టయితే ఆ పప్పులో ఏమన్నట్టు? ప్రోటీన్స్. ఓకేనా? ఇది ప్రోటీన్ టెస్ట్. చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో కదా.